పురాణాలు. ఆ పురాణాలు మన భారతీయ సంస్కృతికి మూలాధారాలు. చాలా మంది ఏమంటారంటే పురాణాలు ఏముందండి, కాకమ్మ కథలండి ఇలా చెప్తుంటారు. నన్ను వాడికి తెలిసింది ఏముంది, ఎక్కడో విన్నది చెప్పేస్తాడు. ఒక్క మాట మీరు వినేయండి, ఎండోమెంట్ ఆఫీసర్స్ గా రాబోతున్నారు కాబట్టి. రామాయణ భారత భాగవతాలకు మూలమైనటువంటి వేదాల యొక్క సారాంశాన్ని ఒక మిత్రుడిలా, ఒక తండ్రిలా, నీ బెస్ట్ ఫ్రెండ్లా నీకు వివరించి తెలియజేసేవి పురాణం. ఓకే, మరి ఇంతకన్నా మంచి మాట ఇంకేముందా? కాబట్టి వేద భూమి సకల సంస్కృతికి మూలాధారమైనటువంటి ఈ భారతదేశంలో ఎన్నో రకాల సాహిత్యాలు వెలిసాయి, కానీ వేదాలు అత్యంత ముఖ్యమైనవి. ఆ వేద సాహిత్యాన్ని జనసామాన్యానికి సరళంగా అర్థమయ్యే కథల రూపంలో, పాత్రల రూపంలో మనకు అందించేవే పురాణాలు. ప్రపంచ సాహిత్యాన్ని ఒకసారి అవలోకనం చేసినట్లయితే ఏ జాతి ప్రజలకి కూడా పురాణాల వంటి పుస్తకాలు మట్టుగా మనకి ఎక్కడ దాఖలాలు లేవు. ఇలియడ్ అండ్ ఒడిస్సే అనేటువంటి 2 గ్రంథాలు మాత్రం గ్రీకులకు ఉన్నాయని తెలిసే, కానీ భారతీయులకు ఉన్నటువంటి పుస్తకాలు ప్రాచీన అసలు పురాణం అంటే ప్రాచీనము. ప్రాచీన కాలంలో ఆవృతం చేయబడినది, వృత్తం చేయబడినది, అధ్యయనం చేయబడినది, ఆచరించి చూపించినది ప్రాచీనమే పురాణం అంతే. అలాంటి పురాణాలు ఒక్క హిందువులకే ఉన్నాయి, ప్రపంచ సాహిత్యానికి ఎవరికి కూడా లేవు. ఈ పురాణాల్లో ఎంత అద్భుతం! సత్యం వద, ధర్మం చెర. జాగ్రత్తగా ఎందుకు చాలా సున్నితంగా పలుకుతున్నాను. సత్యం వద వదంతి, ధర్మం చెర చెరంతి. పొరపాటున ఏమైనా అక్షర దోషాలు వచ్చాయో మొత్తం అర్థం మారిపోద్ది. సత్యం వధ, ధర్మం చెర అని అన్నా అనుకో, సత్యాన్ని వధించి ధర్మాన్ని చెరపట్టే, పూర్తి అర్థం మారిపోతుంది. కాబట్టి తెలుగు కూడా చాలా జాగ్రత్తగా అవగాహించుకోవాల్సి. ఎంత సరళం ఉందో చూడండి. సత్యం వద, ఎల్లప్పుడూ సత్య భాషణమే చెయ్యి. ఇక్కడ భాషణము అంటే ప్రవర్తన కూడా, హితమైనది చెయ్యి, ధర్మాన్ని ఆచరించు. ధర్మము గురించే ఇప్పుడు ఈ శాస్త్రాలన్నీ కూడా. అందులో ఒక ముఖ్యమైనది ఈ పురాణాలు, అష్టాదశ పురాణాలు మనకు ఉన్నాయి. అందులో మనకి ఈ ముఖ్యమైన మాటలు సత్యం వద, ధర్మం చ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, వృద్ధ దేవోభవ, అభ్యాగతి స్వయం విష్ణు. అభ్యాగతి దేహి అని నీ దగ్గరకు వచ్చాడంటే ఆ సాక్షాత్తు విష్ణుదేవుడయ్యా. నువ్వు ఆయన పట్టుకొని నువ్వు వెళ్ళిపో అని చెప్పడం కాదు. నీకు ఏమి కలిగితే అది అక్కడ ధర్మం చేయి, దానం చేయి. సాటి వ్యక్తి మనుగడకు నువ్వు కారణభూతమవు అవ్వాలని చెప్పే గొప్ప గ్రంథాలు భారతీయ హిందూ గ్రంథాలు, అందులో పురాణాలు. ప్రతి మానవుడు కూడా ఒక ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనే పురుషార్థాలు. ఏంటది? పురుషార్థాలు 4. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు సాధించాలనేదే ఆనాటి నుంచి ఈనాటి పురాణాల వరకు హిందూ మతం యొక్క ప్రధాన ఉద్దేశం. ధర్మాన్ని పాటించాలి, అర్థాన్ని సంపాదించాలి. కామము అంటే ఇక్కడ పూర్తిగా లస్ట్ అని కాదు. ఇక్కడ కామము అంటే కోరిక. ఏమిటి కోరిక? పరమాత్మను చేరాలనే కోరిక, కుటుంబాన్ని సక్రమంగా పోషించాలనే కోరిక, పిల్లల్ని ఉద్ధరించాలనే కోరిక. నేను ఈఓ ఆఫీసర్స్ కి చక్కగా చదివి ఈఓ ఆఫీసర్గా ఉద్యోగంలో చేరాలని కోరిక. ఉద్యోగం చేరినాక నాకన్నా గొప్ప ఎండోమెంట్ ఆఫీసర్ లేరు అన్న రీతిలో ఉద్యోగం చేయాలనే కోరిక. ఇవన్నీ ధర్మ, అర్థ, కామ, మోక్షం. ఈ 3 ధర్మ, అర్థ, కామాలు 3 మనిషిని మోక్ష స్థితికి తీసుకెళ్తాయి. అలా తీసుకెళ్ళడానికి అవసరమైన సాహిత్యాన్ని అందించేదే వేదాలు, వేదాంగాలు, ఉపాంగాలు. వేదాలు, వేదాంగాలు, ఉపాంగాలు మరియు వేదాల సారమైన వేదాంతాలు, ఉపనిషత్తులు. ఎంత గొప్ప సాహిత్యం మనకుంది! ఒక్క భారతీయులకి, అందులో హిందువులకి మాత్రం ఉంది. హిందూ పురాణాలు అంత గొప్ప తెలియకుండా మనం ఏది పెడితే మాట్లాడడం అనేది
అదొక అవివేకం కిందకు వస్తుంది. కాబట్టి ఈ వేదాంత సారమైనటువంటి సాహిత్యాన్ని సులభ సాహిత్యంగా కథల రూపంలో, చిన్న చిన్న కీర్తన రూపంలో, సూక్తుల రూపంలో, అందమైన సూక్తి అరుణోదయం బట్లు బాలమానసములు మేలుకొలుపు అంటాడు కన్నశ్రీ. ఒక సూక్తి ఆలోచన చేస్తుంది. ప్రతిరోజు మా పాఠశాలలో పిల్లలు థాట్ ఆఫ్ ది డే కింద ఒక సూక్తి చెప్తుంటే ఎంత మాట్లాడుతున్నా నేనే రోమాంచితం అయిపోయి గూస్ బంప్స్ అంటారు కదా మీరు, అవి వచ్చేస్తాయి. చిన్న సూక్తి ఎంత అద్భుతాలు చేస్తాయో తెలుసా? ఆ సూక్తుల రూపంలో, కథల రూపంలో, పాత్ర రూపంలో, వేదాలలో నిగూఢ అర్థాలు. ఎందుకంటే వేదాలు ఖచ్చితత్వం చెప్తాయి. ఇది అంతే అంతే శాసనం. ఆ శాసనం మనకి అర్థం కాదు, మరియు నాటి భాష కూడా అర్థం కాదు. కాబట్టి సరళీకరించి నిగూఢ అర్థాన్ని బయటికి తీసి సామాన్య మానవుడికి కూడా అర్థమయ్యేలా పురాణాలు వివరించాయి. అందువల్లనే 4 వేదాలతో సమానంగా పురాణాన్ని పంచమ వేదంగా చెప్తాం. పంచమ వేదంగా కూడా చెప్తాం. ప్రపంచంలో అత్యంత ప్రాచీన గ్రంథమైన ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం, ఇవి భారతీయులకు దిశానిర్దేశం చేసే వేద గ్రంథాలు. ఈ వేద గ్రంథాలలో దాగి ఉన్న నిగూఢ అర్థాలను సరళంగా సామాన్య ప్రజావళికి అందకుండా చాలా ఉండిపోయాయి. కాబట్టి వేదాలు చదవకూడదట, వేదాలు తెలుసుకోకూడదట, వేద పఠనం చేయకూడదట, వేదాలకి ఇదే విద్యట అనుకునేటువంటి ఒక భ్రమలో ఉండిపోయి అందులో ఉన్న జ్ఞానం మనకు తెలియకుండా అయిపోయింది. సాక్షాత్తు బ్రిటిష్ మేధావి మెకాలీ ఏమన్నాడు? బాబోయ్, భారతీయ జ్ఞానం అపారం, వాళ్ళ సంస్కృతి అపారం, వాళ్ళ ధర్మం అపారం, అసలు వాళ్ళ దేశం మొత్తం పర్యటన చేస్తే ఎక్కడ అధర్మం అనేదే కనిపించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని పాలించాలంటే వాళ్ళ యొక్క జ్ఞాన సంపదను, ఈ వేద గ్రంథాల జ్ఞానాన్ని ముందు వాళ్ళకి చేరకుండా చేయాలని ఇన్ని కుట్రలు చేసి సామాన్య మానవుడికి అందకుండా చేశారు. కాబట్టి సామాన్య మానవుడికి అంటే పామర జనులకు సైతం చేరే రీతిలో వేద జ్ఞానాన్ని అందించింది. కాబట్టి పురాణ శాస్త్రాలను పంచమ వేదాలుగా మనం భావిస్తాం. పురాణ వాంగ్మయం అంత గొప్పది. ఏమిటది? పురాణ వాంగ్మయం సాహిత్యం అంత గొప్పది. ఓకే, మరొకసారి వేదవ్యాస మహర్షి వారికి నమస్కారం చేస్తూ, నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదీరయేత్. భారతాన్ని జయసంహిత అన్నాం. అందరికీ జయము కలుగుగాక. ఆ వేదవ్యాస మహర్షి పీఠానికి, వేదవ్యాసి మహర్షి వారికి, సత్యవతి పరాశరుల పుత్రుడైనటువంటి వేదవ్యాస మహర్షి వారికి మనం నమస్కారం చేస్తూ, వారు చేసినటువంటి ఈ అష్టాదశ పురాణాలు, వాటి విభజన, వాటి వివరణలోకి మనం ఇప్పుడు వెళ్దాం. పురాణం అంటే ఏమిటి? పురాభవం ఇది పురాణం. నోట్, పురాభవం ఇది పురాణం అని ఎవరు చెప్పారు? ఇప్పుడే మీకు ఒక బిట్ చెప్పారు. మనకి 2023లో అష్టాధ్యాయ గ్రంథాన్ని ఎవరు రచించారంటే పాణిని అని చెప్పుకున్నాం బిట్. ఆ పాణిని మహనీయుడు పురాభవం ఇది పురాణం అంటే, పురాణం అంటే ప్రాచీన కాలంలో జరిగింది. ప్రాచీనం అంటే తాత తండ్రులు ముత్తాతలు లాంటిది. నమ్మవా? తండ్రి లేడా? ఆ తండ్రికి తండ్రి లేడా? ఆ తండ్రికి తండ్రి లేడా? అది ఎంత వాస్తవమో పురాణాలు అంతే వాస్తవం. అయితే కొన్ని ప్రక్షేపాలు చేరాయి, కొన్ని కాల్పనికలు చేరాయి. అంత మాత్రం చేత తాతను తాత కాదనేస్తావా? తాతగారి పేరు చివర ఏవో 4 పదాలు చేర్చారని మీరు మా తాత కాదనేస్తావా? అంత వివేకం కాకూడదు. కాబట్టి భారతీయ ధర్మము అంటే హిందూ ధర్మమే అంతే. ఆ హిందూ ధర్మం అత్యంత ప్రాచీనమైనది. ఆ ప్రాచీన కాలంలో జరిగినటువంటి గాథలు పురాభవం, పురాతన కాలంలో సంభవించింది అంతేనా అని పానిదంటే, యాస్కుడు అనే ఇంకొక మహర్షి ఏమన్నాడు? పురాణవం ఇది పురాణం అన్నాడు. అబ్బా, ఎంత అద్భుతంగా చెప్పాడండి. పాతదే, ఏది పురాణం అంటే పాతదే, పాతదే అయినా
కొత్తగా కనిపించి నీకు కొత్త మార్గాన్ని సూచించి నిన్ను నిత్యము కొత్తగా నవనవోన్మేషంగా ఉంచేది ఈ పురాణంరా నాయన అన్నాడు. ఎంత అద్భుతమైన మాట వ్యాసుకులేని. అవును, కరెక్ట్. అంతవరకు దుశ్చర్యలతో దుష్కర్మలతో దుష్టుడైన వాడు కూడా మన హిందూ పురాణ గాథలు చదివినాక నవనవోన్మేషంగా మారిపోయి జీవనం మొత్తం మారిపోద్దండి. వాడైనా వీడు అనిపిస్తుంది. వెళ్ళాలి కదా. మీకు ముందు చెప్పాను, రామాయణం చెప్పేటప్పుడు చెప్పాను, రామాయణం చదివి అవలోకనం చేసుకోక ముందు ఒక వ్యక్తి, చదివి అవలోకనం చేసుకున్న తర్వాత వ్యక్తికి చాలా స్పష్టమైనటువంటి తేడా ఉంది అని చెప్పాను. పురాణం కూడా అంతే. పురాణవం ఇది పురాణం, పాతదే అయినా కొత్తగా కనిపిస్తుంది. పురావృత్తం ఇది పురాణం, వ్యుత్పత్తి అర్థం బట్టి పురావృత్తం పురాతనమైనటువంటి ప్రాచీనమైన వృత్తాంతాలు తెలియజేసేది. ప్రాచీన కాలంలో భారతదేశంలో నడయాడే మహనీయుల యొక్క గాథను తెలియజేసేదే మన పురాణాలు. నాటి వృత్తాంతాలు, నాటి కథలు, నాటి గాథలు, నాటి విజయ గాథలు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. సంభవామి ఆవిర్భవిస్తూ ఉంటాను ఆయా కాలాల్లో, ఆయా సమయాల్లో. సంభవామి అదే పురాణ కాలం నుంచి నేటి కాలం వరకు సంభవామి. పరమాత్ముడు ఉద్భవించి అవతార పురుషుడిగా ఉద్భవించి ఆ పరమాత్ముడు భక్తుడి యొక్క కథల వృత్తాంతమే పురాణం. ఇది పురాణాలకి ఉపోద్ఘాతం. మన పురాణాలు ఆధ్యాత్మికత. చాలా మంది వీటిని పుక్కిటి పురాణాలు, కాకమ్మ కథలు, జరిగాయా అని చెప్తారు కదా. ఒక గొప్పదైనటువంటి ధార్మికతను, జీవన విధానాన్ని నీకు సూచించే గొప్ప గ్రంథాలు పురాణాలు. తెలుసుకునే విధానం బట్టి ఉంటుంది. పురాణాలలో లేని విషయం ఏమీ లేదు. భారతదేశానికి సంబంధించినంత వరకు దేవీ దేవత యొక్క పూర్వోత్తరాలు, జీవుడు ఏ రకమైన ఆచరించవలసిన ఆచారాలు, చతుర్దశ విద్యలు, ముఖ్యంగా 14 విద్యలు ఉన్నాయి. 4 వేదాలు, 6 వేదాంగాలు, 4 ఉపాంగాలు, చతుర్దశ విద్యలు. స్త్రీ పురుషులు ఎలా ఉండాలి, గురు శిష్యులు ఎలా ఉండాలి, ప్రభువు ఎలా ఉండాలి, సేవకుడు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, ధర్మం ఏ రకంగా చేయాలి, పరోపకారం ఏ రకంగా చేయాలి, పుణ్యక్షేత్రాలు ఎందుకు, పుణ్యక్షేత్ర దర్శనం ఎందుకు, తీర్థాలు, నదులు, భక్తి, జ్ఞాన, వైరాగ్యం మొదలగు ఎన్నో విషయాల సమాహారమే, సముచ్చయమే మన పురాణం. అంత గొప్ప పురాణాల్లోకి మీ పుణ్యవసాన, నా పుణ్యవసాన మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. సత్యం ఒకటే, నదీనాం సాగరం ప్రతిగచ్చతి, యాకం సత్ విప్ర బహుదా వదంతి. ఇవి ముఖ్యమైన మాటలు మన భారతీయ ధర్మానికి సంబంధించి. నేను భారతీయ ధర్మమే అంటాను. హిందూ ధర్మము భారతీయ ధర్మం వేరు కాదు, ఒకటే భారతీయ ధర్మమే. ఏకం కనిపించేదంతా ఒకటే, సత్ కనిపించేది ఉత్తమమైనది. విప్ర మేధావులు, విప్రులు అంటే ఇంకొక విప్ర అంటే మేధావులు, బహుదా రకరకాలుగా, వదంతి పిలిచారు. అంటే సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చితని గుర్తుంచుకున్నాను అంతే. నువ్వు ఏ ధర్మాన్ని ఆచరించు, ఏ విశ్వాసాన్ని ఆచరించు, ఎటు తిరిగి నమస్కరించు. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. అది ఎలాగే అంటే దేశంలో నదులు ఎక్కడ పుట్టినా అన్నీ కలిపి ఆ సముద్రంలో కలిసేటట్టుగా, నదీనాం సాగరం ప్రతిగచ్చతలాగా సత్యము ఒకటే. ఎవ్వరు చెప్పినా, అవి వేదాలైనా, వేదాంగాలైనా, పురాణాలైనా, ఇతిహాసాలైనా, ఆ చెప్పే సత్య వాక్యాన్ని వివిధ రకాలుగా, వివిధ రూపాలుగా, అలతి పదాలతో శ్రావ్యంగా, కర్ణపేయంగా చెబుతాయి ఈ గ్రంథాలని. మన పురాణ వాజ్ఞేయం ఆ రకంగా చెప్తుంది. అయితే అన్నిటికీ మూలం మాత్రం వేదాలు. ఇది మాత్రం తిరుగులేదు నాన్న, అనలైజ్ చేసుకోండి. ప్రపంచ సాహిత్యంలో అత్యంత ప్రాచీన గ్రంథం ఋగ్వేదం. ఏమని చెప్పిందని చెప్పాను. ఋగ్వేదంలో మొట్టమొదటి పేజీలో లెట్ నోబుల్ థాట్స్ ఎమర్జ్ ఫ్రమ్ ఆల్ ద డైరెక్షన్స్. ఎంత మంచి మాట. విశ్వంలో ఇంతకన్నా మంచి మాట ఏమైనా ఉంటుందా?
ఓ ప్రభు ఎల్లప్పుడూ సర్వకాల సర్వావస్థలయందు నిద్రలో గాని స్వప్నావస్థలో గాని జాగృతావస్థలో గాని మెలకుగాటప్పుడు గాని ఎల్లప్పుడూ నా మైండ్లో నా యొక్క ఈ మేధలో నా యొక్క జీవితంలో ఉత్తమ భావాల్ని తీసుకుని రావాలి. లెట్ ఎమర్జ్ నోబుల్ థాట్స్, ఉత్తమ భావాలు ఎమర్జ్ ఫ్రమ్ ఆల్ ద డైరెక్షన్స్, అన్ని దిక్కుల నుంచి నాకు ఎల్లప్పుడూ ఉత్తమ భావాలు రమ్మని చెప్పి గొప్ప ఉద్గ్రంథం ఋగ్వేదం. కానీ ఈ 4 వేదాల్లో ఉండే జ్ఞానం అనేది చాలా క్లిష్టతరమైనది, శాసనం అండి. వేదాలని ఇలా చేయి అంతే అని చెప్పే, ఇలా చేయి, ఇందులో మనకి ఇంకా వేరే మాటకి తావు లేదు. కాబట్టి వేదాలకు ప్రభు సంహితాలు అంటారు. ఏమంటారు? ఇది నోట్ చేసుకోండి, ఇది మన డైరెక్ట్ బిట్ వచ్చేస్తుంది రేపు రాబోయే రోజుల్లో. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేస్తుంది. వేదాలు పురాణాలు అన్ని కూడా సత్యాన్ని ధర్మాన్ని వివిధ రూపాల్లో చెప్పాయి. కానీ వేదాలు ఏం చేసాయి? ప్రభు సంహితాలు అంటారు. ప్రభు సంహితాలు అనగా వేదము ఒక శాసనం, ఇలా చేయనే చెప్తుంది, పద్ధతిని వివరించదు, ఇది శాసనం. భారత రాజ్యాంగంలో మనకు ఆర్టికల్స్ ఎలాగైతే చెప్పాయో మనిషికి జీవించే హక్కు ఉంది, వాక్ స్వాతంత్ర హక్కు ఉంది, ఉందంటే ఉంది అంతే. అలా శాసించి నియంత్రించేవి మన వేదాలు. కాబట్టి వాటిని ప్రభు సంహితాలు అంటారు. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం పురాణాలకు మిత్ర సంహితాలు అంటారు. ఏమంటారు? గుర్తుంచుకోండి, వేదాలని ప్రభు సంహితాలను, ఇప్పుడు మనం చెప్పుకోబోయే 18 పురాణాలని ప్రభు మిత్ర సంహితాలు అంటారు. అంటే ఏంటివి? మిత్రుల తల్లి కదా, మొట్టమొదటి మిత్రురాలు మనకి. ప్రతి జీవికి కూడా తల్లి. ఆ తల్లి నిజంగా మాతృ దేవోభవతి దేవోభవే, ఇంకా అందులో వేరే మాటకి ఆలోచనకి ఆస్కారం లేదు. భగవంతుడు తాను అన్ని చోట్ల ఉండలేక తాను సృష్టించినటువంటి ఈ సృష్టిక ఈ ప్రపంచమంతా కర్తృత్వం అంతా జరగాలి. కాబట్టి సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అన్నాడు సినిమా సాహిత్యకారుడు. ఎవ్వరేం చెప్పినా సత్యం ఒకటే కదా, దాన్ని మనం వివిధ రూపాలను చెప్తాం. తల్లిలా శృతి మెత్తగా, మిత్రుడిలా ప్రేమగా, ఇంకా గట్టిగా మాట్లాడితే ప్రియురాలిలా శృతి మెత్తగా విషయాన్ని మనకి హృదయానికి హత్తుకునేలా కథల రూపంలో చెప్తుంది. కాబట్టి పురాణాలని మిత్ర సంహితాలు అంటారు. ప్రతి ధర్మానికి, ప్రతి ధర్మ సూత్రానికి ఒక సాహిత్యం, ఒక పాత్ర, ఒక వాంగ్మయం జోడిస్తే మన పురాణం అంతా విస్తృతమైనది. కాబట్టి ఇక్కడ ఒకటే మీరు గుర్తుంచుకోండి, అందుకని ఎక్కువ అక్కర్లేదు. పురాణాలు మిత్ర సంహితాలు. మరి ఈ వేదాంగ పురాణాలను తెలియజేసే కావ్యాలు ఉన్నాయి. కాళిదాసు ఎన్ని కావ్యాలు రాశారు, మహానుభావుడు. ఆ కావ్యాలు ఏమిటట? ఈ రెండింటిలో ఉన్న విషయాన్ని అత్యంత హితంగా, మనోజ్ఞంగా వివరించి, వర్ణించి, ఊహించి మైమర్పించేలా చేస్తాయి కావ్యాలు. కావ్యాలంతా వలనే కదా. కాబట్టి వీటిని కాంతా సంహితాలు అన్నారు. గుర్తుంచుకోండి డియర్ స్టూడెంట్స్. వేదాలు ప్రభు సంహితాలు, పురాణాలు మిత్ర సంహితాలు, కావ్యాలు కాంతా సంహితాలు. అంటే అంతగా మోదాన్ని చేకూర్చుతాను అర్థం. వేదాల్లో చెప్పే ఈ విషయానికి, వేదాల్లో చెప్పే విషయానికి మాత్రమే ప్రాధాన్యం. వేదం అంతే, శ్రీమాత్రే నమః అంతే అంతే. దాని గురించి మనకి ఇంకా మాట్లాడడానికి లేదు, ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు. ప్రశ్నించడానికి వీల్లేని నిర్హేతుకమైనటువంటి అమ్మవారి కృపా కటాక్ష జ్ఞాన సమీరాలు మనకి వేదాలు. కాబట్టి విషయానికి ప్రాధాన్యం. కావ్యాల్లో చెప్పే పద్ధతికి ప్రాధాన్యం. వేదాల్లో విషయం, కావ్యాల్లో చెప్పే పద్ధతి, వివరణ, వర్ణన. పురాణాలు రెండు కలిపి ఉంటాయి. మరి ఏది మనకు ముఖ్యం? కాబట్టి పురాణాలు హాయిగా హత్తుకొని కొన్ని వందల సంవత్సరాల పాటు భారతదేశాన్ని సంస్కరింపజేసే పురాణాలు. కాబట్టి అటువంటి సాహితీ ప్రక్రియల్లో ఒకటైన పురాణ ప్రక్రియ. ఎక్కడ పురాణ పఠనం జరిగినా అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. పూర్వం మన ఆంధ్రదేశంలో ప్రతిరోజు రాత్రి పురాణ పఠన ప్రక్రియ లేకుండా ఆ రాత్రి గడిచేది కాదండి. అంత చక్కగా మన పూర్వీకులు
పురాణ పఠనం చేసేవారు. పురాణ శ్రవణం, శ్రవణం, కీర్తనం, విష్ణు, దాస్యమాత్మ నివేదనం అని నవవేద భక్తి మార్గాలు చెప్పాం కదా, భక్తి పుష్పాలు. పురాణ పఠనం అంత గొప్పది. వాక్కు పైన నీకు గురి వస్తుంది. అన్నిటికన్నా ప్రధానమైనది సంస్కారం అవుతుందండి పురాణ పఠనం వల్ల, శ్రవణం వల్ల. పఠనం చెప్పేవారికి ఎలాగే శ్రవణం సంస్కారం అనేది, శ్రవణం వల్ల సంస్కారం వస్తుంది. ఎన్ని పదాలు మీకు ఇప్పుడు వచ్చాయి చెప్పండి. ఈ పదాలు మిత్రులతో కూర్చుంటే ఇప్పుడు 21st సెంచరీలో అక్టోబర్లో సేమ్ కాంటెంపరీ మిత్రులతో కూర్చుంటే ఈ పదాలు మీకు వినిపించవు. కాబట్టి ఈ పదాలతో సాంగత్యం కావాలంటే పురాణ పఠనం వినాలి. కాబట్టి ఆ పురాణ పఠన ప్రక్రియ ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంది. మన పూర్వీకుల ప్రకారం ఈ విద్యలు అనేవి ప్రాచీన విద్యలు 14, ప్రాచీన చతుర్దశ విద్యలు అంటారు. అంటే చేసుకోండి. పూర్వీకుల ప్రకారం మన విద్యలు, ప్రాచీన విద్యలు 14. అక్కడ టేబుల్ ఉంది, రాసుకోండి. ఆ టేబుల్ రాసుకుంటాను. ప్రాచీన విద్యలు 14, చతుర్దశ విద్యలు అవి చెప్పేసి ఈరోజు రాస్తాను. వేదాలు 4 వేదాలు, వేదాంగాలు 6, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం 6, మీమాంస, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, ఇవి 2. వేదాలు ఎందుకు చెప్పలేదు మీకు, వాళ్ళే చెప్పేశాను. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం 4. వేదాంగాలు 6, మీమాంసలు 2, పూర్వమీమాంస. పురాణ శ్రవణం, ఇప్పుడు చెప్పుకున్న పురాణ శ్రవణం అన్నమాట. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ఇందులో ధర్మశాస్త్రం కలిపి మొత్తం ఈ చతుర్దశ విద్యను ఎవరైతే అభ్యసిస్తారో వారు అభ్యాసకులు, నిజమైనటువంటి భారత జీవనం గడిపేవారు, ధార్మిక జీవనం గడిపేవారు, భాగవతోత్తముడు, వాగ్గేయకారుడు, విష్ణు భక్తుడు, స్వామి భక్తుడు. శివకేశవ భేదం లేదు ఇక్కడ. ఏదైనా ఒకటే, అంతా ఒకటే, సర్వం అంతా ఒకటే. స్వస్తి. మరి పురాణాల గురించి మనం అల్లి ఈరోజు మనం ప్రారంభించుకొని పురాణాల తలక పరిచయం, దేనిని పురాణం అంటాం, పురాణాల యొక్క సారాంశం ఏమిటి, వేదాంగాలు,